ఏలూరు జిల్లాలో గంగానమ్మ తల్లి జాతర ప్రారంభమైంది. చాణక్యుల కాలం నాటించి ఎంతో వైభవంగా ఈ జాతర జరుపుకుంటారు. ప్రతి 7 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర 3 నెలల పాటు జరుపుకుంటారు. గంగానమ్మ తల్లి దర్శించుకునేందుకు 15 నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఏలూరు నగరంలో దశాబ్దాలు కాదు శతాబ్దాల కాలం నుంచి కూడా ఇక్కడ గంగానమ్మ జాతర జరుపుకోవటం ఆనవాయితీ. అయితే 200 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గంగానమ్మ తల్లి, అలాగే మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబు, వినుకొండ అమ్మవారి జాతర అయితే జరుగుతుంటుంది. ప్రతి ఏటా కాదు, ఇది దాదాపు 200 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర సుమారు 3 నెలల పాటు జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి కట్టుబాట్లు ఉంటాయి, నియమాలు నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉంటాయని అయితే తెలుస్తుంది. ప్రస్తుతం మనం గంగనమ్మ ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయానికి సంబంధించి ఈ 7 సంవత్సరాల నియమం ఏంటి, 3 నెలల పాటు ఎలా చేస్తారు, అసలు దీనికి సంబంధించి కట్టుబాట్లు నియమ నిబంధనల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఆలయ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అమ్మవారి జాతర ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు, అసలు ఇక్కడ అన్న నియమ నిబంధనలు ఏంటి, కట్టుబాట్లు ఏంటి? 1891 సంవత్సరం నుంచి 2026 వరకు ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి జాతర అనేది పడమర వీధి గంగనమ్మ జాతర అనేది చేయడం జరుగుతుందండి. ఇదివరకు ఏంటంటే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాళ్ళు చేసేవారు. దాదాపు ఒక 7 టర్మ్స్ నుంచి 7 ఇయర్స్ అని చెప్పి మనం ఒక 7 ఏళ్ళ పాటు ఒక గ్యాప్ ఉండాలని చెప్పి మనం పెట్టి ఇప్పుడు ప్రతి 7 సంవత్సరాలకి ఈ ఏలూరు పడమర వీధి గంగనమ్మ జాతర అనేది చేయటం ఒక ఆనవాయితీగా వస్తుందండి. అయితే 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో చాలా నియమ నిబంధనలు ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాదు ఈ 3 నెలల పాటు జరగడానికి వెనక గల కారణం ఏంటి? 3 నెలల పాటు అసలు ఏం చేస్తుంటారు? ఇది 3 నెలలు అనేది పూర్వ ఆచారాల ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం వచ్చిందండి. ఇప్పుడు మనం పెట్టిందేం కాదు. ఇది ప్రతి 3 నెలలు 96 రోజులు, 92 రోజులు అలాగే జరుగుతూ ఉంటుంది. మా పూర్వీకులు ఉండే, మా పెద్దలు ఉండే ఆచార సాంప్రదాయాలని ఎటు కూడా పోకుండా మేము వాటిని కంటిన్యూ చేస్తా కూడా ప్రతి 3 నెలల్లో ఇలాగ 7 సంవత్సరాలకు ఒకసారి 3 నెలలు ఈ జాతర అనేది జరుగుతుంది. స్టేట్ లెవెల్లో ప్రతి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే అతిపెద్ద జాతర. 3 నెలలు చేసే జాతర కూడా ఇదేనండి. అయితే ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు రావణపూడి శివప్రసాద్, రాష్ట్ర హిందూ సంఘాలకి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ జాతర సంబంధించి నాకు తెలిసి మరి 5వ సంవత్సరం, ఇది 5వ టర్మ్ ఇది నేను చూడటం. నేను ఇది మరి పడమటి అమ్మవారు మా పెద్దలు చెప్పిన దాని ప్రకారం 150 సంవత్సరాల నుంచి ఈ యొక్క వైభవం కొనసాగుతోంది. మరి ఆ రోజుల్లో కరువు కాటకంలో ఎన్ని ఇబ్బందులు జరిగిన రోజుల్లో మరి అమ్మవారిని మొక్కుకోవడం ద్వారా, జాతర కార్యక్రమం చేయడం ద్వారా ఆ యొక్క ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుండి ప్రజలందరినీ కూడా ఈ గ్రామ దేవత ఏదైతే ఉందో గంగానమ్మ తల్లి, పడమరేది గంగానమ్మ తల్లి ఏదైతే ఉందో ఆ గంగానమ్మ తల్లికి గట్టెక్కడం, దాన్ని పరంపరంగా కొనసాగించడం, ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, మరి ఇది రాష్ట్రంలోనే ఎక్కడ కూడా చర్చలు నాకు తెలిసినంతవరకు దేశంలో కూడా ఈ 100 రోజులు, దాదాపు 100 రోజుల పైచిలకు జాతర జరిగే కార్యక్రమం నాకు తెలిసినంతవరకు, నాకున్న అనుభవం ప్రకారం ఎక్కడ కూడా లేదు. ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. చాలా నియమ నిబంధనలతో, నిష్ఠతో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఎక్కడ కూడా చావు డప్పు కూడా వినపడదు. ఎవరైనా చనిపోతే డప్పు కూడా కొట్టే అవకాశం లేదు. ఇక్కడ పండగలు లేవు, పెళ్లిళ్ళు లేవు, అన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలి. నైవేద్యంగానే ఏ సమర్పించినా సరే ఈ రకంగా కార్యక్రమం జరుగుతుంది. అత్యంత వైభవంగా ఎక్కడెక్కడి నుంచో ఇతర ప్రాంతాల నుంచి కూడా జరుగుద్ది. మరి గత నెల 26వ తేదీన మొదలయ్యి మరి ఫిబ్రవరి 2వ తేదీన అమ్మవారి ఊరేగింపుతో సాగనంపడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మరి లక్షలాది మంది ఈ యొక్క కార్యక్రమం కోసం, అనేక మంది ఈ రోజున అమెరికా నుంచి కూడా ఫోన్ చేస్తున్నారంటే ఈ యొక్క అమ్మవారి యొక్క వైభవం ఏదైతే ఉందో దాన్ని కూడా గుర్తించాలని ఉంది. మేము ఒకటి డిమాండ్ చేసాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, దీన్ని గుర్తించాలి మీరు. ఇది ఈ యొక్క గ్రామ దేవత పండుగని, మీరు పడమటి గ్రామ దేవత పండుగని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పెద్ద ఎత్తున నిధులు, సౌకర్యాలు కూడా కల్పించాలని హిందూ సంఘాలుగా, కడుగట్టిన హిందుత్వవాదిగా డిమాండ్ చేస్తాను. జై శ్రీరామ్. నేను విజయవాడ నుంచి వచ్చానండి. నేను ఇది నాకు తెలిసి 3rd టైం చేస్తున్నాను నేను కూడా జాతర. ఇప్పుడు సర్ది పెట్టుకోవడానికి ఆడపడుచులు కంపల్సరీ ఉండాలన్నారని నేను కూడా వచ్చాను. వీలైనప్పుడల్లా వచ్చి అమ్మవారు ఈ 3 నెలలు ఉన్నప్పుడల్లా వచ్చి సర్ది పెట్టుకుని వెళ్తాము. మొత్తంగా చూసినట్లయితే పడమర వీధి గంగానమ్మ తల్లి జాతర మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది దాదాపుగా 20 నుంచి 25 లక్షల వరకు భక్తులైతే ఈ కార్యక్రమానికి పాల్గొంటారు అయితే కమిటీ వారు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు పోలీసు శాఖ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. అయితే ఈ జాతరకు సంబంధించి ముగింపులో ప్రత్యేకత కొర్లబండి. దీనికి దాదాపుగా ఒకే వేప చెట్టు కలపను తీసుకుని ఎటువంటి ఇనుము మేకు కూడా వాడకుండా ఆ కొర్లబండి తయారు చేసి పంబల వారిని అందులో ప్రవేశింపజేసి సాగనంపడంతో ఈ కార్యక్రమం అయితే ముగింపు ఉంటుంది.
వీడియో జర్నలిస్ట్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్.